At last, the world's most dangerous virus is brought into existence by the mind. I hope you have studied his case. చిన్నప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత నుండి వింత వింతగా బిహేవ్ చేస్తాను డాక్టర్. యాంగ్జైటీ అటాక్స్ హ్యావ్ బీన్ కామన్ దీస్ డేస్. కానీ అతను ఇన్సిడెంట్ గురించి రిలేట్ చేసేది ఏ చిన్నది చూసినా యాంగ్జైటీ అటాక్స్ వస్తాయని మెంటల్ గా అనుకోవడం వల్లే వైల్డ్ యాంగ్జైటీ అటాక్స్. A closed room, 24 hours, a key to come out and him. 24 hours loop. If you can't find the key to open the only door existing in this room, you will die of a force. The time starts now. కీ నీ సంకల్పమే జయము. ఆలోచన పైన కంట్రోల్ ఉంటే ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ టు ప్లేస్. అసలు ఎవరిదిరా వాయిస్? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? All light in the room will be switched off. Lights on. ఇంత జరిగాక if you start getting more panic attacks, he can go to any extents. He could even hurt himself. తప్పు. నీలో ఇంకా ప్రయత్నించే శక్తి లేనప్పుడే నీకు చావు గుర్తొస్తుంది. ప్రయత్నించు, చావకు. అసలు ఏం చేస్తున్నాను? చావు వరకు వెళ్ళాను కానీ ఆలోచించలేకపోతున్నా. When I left and if you can't open the door, the room will be induced with the virus. ఓర్పుని వదలకు. ఓర్పుని కోల్పోనంత వరకు సమయం గడవదు, ఓటమి రాదు.
ఒక మనిషికి అనుకునే సాధించే వరకు పేషెన్స్ అండ్ మెంటల్ కంట్రోల్ ఉంటే అప్పుడు అతనికి అర్థమవుతుంది సంకల్పం జయము అని. ఈ 24 అవర్స్లో నాలో ఒక కొత్త మనిషిని చూసా. వెతికా, అలసిపోయేంత వరకు వెతికా. ప్యానిక్ అటాక్స్ వస్తాయని నాలో నేనే అనుకోవడం వల్ల ఏడ్చా, కోప్పడ్డా, ఇంకా ఏడ్చా. పిచ్చోడ్లా నవ్వుకున్నా, ఊపిరాడలేదు. మృగంలా ప్రవర్తించా, ఎంతంటే నన్ను నేనే చంపుకునేంత. హెల్ప్లెస్ అయిపోయా. అప్పుడు నాలో ఉన్న ఇంకొకటి గొంతు నాకు వినిపించింది. ఆ గొంతు మన అందరిలోనే ఉంటుంది. ఎప్పుడైతే లోకాన్ని నెగిటివ్గా చూడకుండా ఆ గొంతు మన మంచి కోసం చెప్తుందని దాని మాటలు వింటామో అప్పుడు ఒక డోర్కి కీ ఏంటి, లైఫ్కే కీ దొరుకుతుంది. వాడికి ప్రాబ్లం రాదు కదా డాక్టర్. అని నేను చెప్పలేదు. మరి ఇస్ దర్ ఎనీ అదర్ వే టు కంప్లీట్లీ క్యూర్ దిస్ డాక్టర్? There is a way. వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద 2 గుంపులుండేవి, బలవంతులు, బలహీనులు. బలవంతులు ఎప్పుడు బలహీనుల్ని దోచుకుంటూనే ఉండేవాడు, హింసిస్తూనే ఉండేవాడు. రోజులు గడిచే కొద్దీ బలవంతుల ఆశలు చచ్చిపోయాయి, కన్నీళ్లు ఎండిపోయాయి, రక్తం ఉడికిపోయేది. అలాంటి రక్తపు కన్నీటి నుంచి ఒకడు జన్మించాడు, ఒక యోధుడు జన్మించాడు. ఆ యోధుని చూసి వాయువు నిలుస్తుంది, అగ్ని నమస్కరిస్తుంది. బలవంతులకి ఎదురుగా ఇంకా బలంగా నించొని బలహీనులు కూడా రాజ్యాన్ని ఏలగలడం చూపించాడు. బలహీనుల భయాన్ని ధైర్యంగా మార్చి ఒక సామ్రాజ్యాన్ని కట్టాడు. ఆ సామ్రాజ్యం పేరే ఆ యుగానికి, ఆ విరించికి ఒక్కడే రాజు, వికట శౌర్యుడు,